I1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాలూరా మండల కేంద్రంలో మండల అధ్యక్షులు రవి గారి ఆధ్వర్యంలో మరి నూతనంగా ఎన్నికైనటువంటి మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి సాలూరా గ్రామ సర్పంచ్ లావణ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీ కార్యకర్తలంతా కూడా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 1985లో ఏవో హ్యూమ్ అనేటటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని స్థాపించినటువంటి మహానాయకుడు. మరి మొట్టమొదట WC బెనర్జీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియామకం జరిగింది. ఆ రోజు భారతదేశంలో చిన్న చిన్న ముక్కలుగా ఉన్నటువంటి 60 సంస్థానాలు ఉండేవి. ఆ సంస్థానాలన్నీ మరి ఎవరికి వారే యమునా తీర్ అన్నట్లుగా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించే సందర్భంలో ఎవరికి వాళ్ళు ఏకం కాకుండా ఎవరిది వాళ్ళు పోరాటాలు చేసిన సందర్భాలు. మరి ఆ రోజు ఈ హ్యూమ్ గారు ఆలోచన చేసి మరి కాంగ్రెస్ పార్టీని స్థాపించి మరి ఈ రోజుకి 140 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. మరి ఆ రోజు మరి జవహర్లాల్ నెహ్రూ గారు, మరి మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, బాలగంగాధర్ తిలక్ గారు, అని బెసెంట్ గారు, మరి సుభాష్ చంద్రబోస్ గారు, ఇటువంటి వాళ్ళు చాలామంది నాయకులు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో పోరాడి మరి కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు. మరి భారతదేశంలో ఏ ఒక్క పార్టీ లేకుండే మొట్టమొదట ఏర్పడ్డటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు 60 సంస్థానాలు కూడా ఏకం కావడానికి, స్వాతంత్రం సాధించడానికి కాంగ్రెస్ పార్టీ దోహదపడింది. ఆ రోజు పోరాడినటువంటి మొదలుపెట్టినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా స్వాతంత్ర ఉద్యమము మన స్వాతంత్రం సాధించడానికి 62 సంవత్సరాలు పట్టింది. మరి ఆ రోజు ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి ఏకంగాని సందర్భంలో రాజకీయంగా కూడా మరి బ్రిటిష్ వాళ్ళను మన దేశం నుంచి పారదోలాలి అంటే, బ్రిటిష్ వాళ్ళను ఎదుర్కోవాలంటే రాజకీయంగా కూడా ఒక పార్టీ కావాలని ఆలోచన చేసి స్థాపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారానే మరి ఎన్నో ఈరోజు భారతదేశంలో ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఫలాలు కావచ్చు, మన భారతదేశ బడ్జెట్ కావచ్చు. ఈరోజు ఆ రోజు 200 కోట్లతో మొదలైనటువంటి భారతదేశ బడ్జెట్ ఈరోజు 50 లక్షల కోట్లకు మన బడ్జెట్ పెరిగింది అని అంటే ఆ రోజు స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం అనే విషయాన్ని గుర్తించాలి. మరి ఆ రోజు ఒకే పార్టీ ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు రాజకీయ లబ్ధిల కోసము అనేక పార్టీలు పుట్టుకొచ్చి వారి యొక్క లబ్ధి కోసం పోరాడుతున్నారు తప్ప మరి నిజమైనటువంటి పార్టీ, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, ప్రాణాలను త్యజించి పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి భారతదేశ ప్రజలకు విముక్తులను చేసి స్వాతంత్రాన్ని సాధించి పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలు అమోఘము. మన నాయకులు అమోఘమైనటువంటి నాయకులు ఉండి మన స్వాతంత్రాన్ని సాధించి పెట్టిన కాబట్టి ఈ పార్టీని ఎవరు కూడా మరవద్దు. దీన్ని ఇంకా బలోపేతం చేయాల్సిన బాధ్యత మన కార్యకర్తల మీద ఉన్నది. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని చేసినా ప్రతి ఒక్కరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది చాలా పెద్ద పార్టీ. దీన్ని ఎవరు కూడా ఏమి చేయలేరు. ఇది సముద్రం లాంటిది. దీంట్లో నీటి చుక్కల్లాగా వెళ్ళిపోతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. కానీ పార్టీకి ఎటువంటి హాని జరగదు. ఈ పార్టీ స్థిరంగానే ఉంటుంది. నాయకత్వాలు ఎవరున్నా, నాయకులు మారినా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ మనమందరం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మరి కార్యకర్తలందరూ కూడా గట్టిగా ఉండి పార్టీ బలోపేతాన్ని కృషి చేసినప్పుడే మన నాయకత్వము, మన పార్టీ బలంగా ఉంటుందని తెలియజేస్తూ ఇంకొకసారి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు మరి సాలూరా మండల కేంద్రంలో సాలూరా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి గౌరవ పిసిసి ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు ఘనంగా దాదాపు సాలూరు మండలంలో ఉన్నటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, పార్టీ ముఖ్య నాయకులు కానివ్వండి, అందరి సమక్షంలో ఘనంగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ 140వ మరి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా మండల హెడ్ క్వార్టర్లో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు కూడా ఈ శుభ సందర్భాన ఏదైతే జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం నుండి
ఏదైతే మనమంతా దేశంలోనే బాపూజీగా పిలుచుకునే మహాత్మా గాంధీ పేరుని తొలగించి నిరసనగా ఈరోజు మా సాలూర మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రధాన కూడల వద్ద ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కూడా మన బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి ఏదైతే గాంధీ పేరు ఈ దేశ నుండే తొలగించేందుకు ఏదైతే కుట్రపూరితం చేస్తున్న దానికి నిరసనగా ఈ శ్రేణులందరితో కలిపి కూడా అక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తాము. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి మరి ఇప్పుడే మా గౌరవ సీనియర్ నాయకులు శంకర్ సార్ చెప్పినట్టు మరి కాంగ్రెస్ పార్టీ చరిత్ర అనేది ఎన్నో ఏళ్ళ వందల ఏళ్ళ చరిత్ర దీంది. కాబట్టి ఈ పార్టీ ఎవరు ఏం చేసినా ఈ పార్టీ అనేది మరి దేశం నుంచి తీసివేయడం అసాధ్యం. కాబట్టి మరి ఎన్నో త్యాగాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఎన్నో నవభారత నిర్మాణానికి పునాదులు వేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి మనమంతా కాంగ్రెస్ పార్టీ ఐక్యత కోసం కాంగ్రెస్ పార్టీకి మరింత తోడ్పాటును అందించాలని మండల పార్టీ పక్షాన తెలియజేస్తూ మరొకసారి సాలూర మండల ప్రజాప్రతినిధులకు అలాగే గౌరవ కార్యకర్తలకు అందరికీ 140వ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏదైతే ఈరోజు సాలూర మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన సాలూర మండల హెడ్ క్వార్టర్ లో మరి ప్రధాన కూడలి వద్ద ఉన్నటువంటి మన జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహం ముందు ఈరోజు నిరసన కార్యక్రమానికి మండల పార్టీ పక్షాన పిలిపించిన సందర్భంలో ఉద్దేశం ఒకటే, ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే పేదల కోసము వరంగా నిలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి మన బాపూజీ పేరుని మహాత్మా గాంధీ పేరు లేకుండా చేయడం అనేది ఈరోజు యావత్ భారతదేశం అంతా దిగ్భ్రాంతికి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పేద ప్రజల కోసం యావత్ భారతదేశానికే ఒక శాంతియుత మార్గాన స్వతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి గొప్ప వ్యక్తి, ఆదర్శపాయుడైనటువంటి మహాత్మా గాంధీ పేరును ఈరోజు భారతదేశం నుండి లేకుండా చేయడం అనేది చాలా సిగ్గుచేటు. కాబట్టి అలాగే ఏదైతే కేంద్రం మొన్న తెచ్చినటువంటి ఏదైతే పేద ప్రజల కోసము ఉపాధి కోసం తెచ్చినటువంటి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మరి చట్ట సవరణ కొన్ని మార్పులు చేర్పులు చేసిన సందర్భాన్ని కూడా మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిరసిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు మరి పేద ప్రజలకు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చి 10% రాష్ట్ర ప్రభుత్వాల మీద మరి ఆధారపడుతున్న సందర్భంలో కొత్తగా చేపట్టినటువంటి ఈ ఉపాధి హామీ చట్టాలను మార్పులు చేసి దాదాపు 60-40 రేషియో, అంటే మరి 60% కేంద్ర ప్రభుత్వము 40% రాష్ట్ర ప్రభుత్వము అనేది ఏదైతే చట్టం తీసుకొచ్చిరో ఇది రాష్ట్రాల ముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుదిబండంగా ఉన్నటువంటి రాష్ట్రాల మీద పెనుభారం అవుతుంది. ఉంటా పేద ప్రజల నుండి ఈ ఉపాధి హామీ చట్టాన్ని దూరం చేసే కుట్రగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఇకనైనా మేము మేల్కోలేదు. ఒకటే, భగవంతుని పేరు పెట్టుకోవచ్చు, దాంట్లో ఎవరు తప్పులేదు, అందరికీ రాముడే. కానీ మరి ఇంత గొప్ప స్వాతంత్రాన్ని పెట్టినటువంటి మహాత్ముడి పేరుని తీసేయడం చాలా బాధగా ఉంది. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అంతటి ఆదర్శప్రాయుడైనటువంటి అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి మహాత్మా గాంధీ పేరును మరి తొలగించకుండా ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ఏదైతే ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయో దీని మీద పేద ప్రజలంతా మరి కలిసి గట్టిగా మరి రోడ్ల మీదకి రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలుపునిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.